ఈనాడు పత్రికలోని ముఖ్య వార్తలను అయితే చూద్దాం. బిజినెస్ చేద్దాం బ్రో, చదువు తర్వాత వ్యాపారం వైపు మొగ్గు. 14% మంది దేశీయ విద్యార్థుల ఆలోచన ఇదే. ప్రపంచ సగటుకు దగ్గరగా మన యువత. వచ్చే 5 ఏళ్లలో అగ్రస్థానంలో మనవారే. ఐఐటి నుండి 2023 సర్వే నివేదిక వెల్లడి. టాటా, రిలయన్స్, ఇన్ఫోసిస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు స్ఫూర్తినిచ్చాయి. జొమాటో, స్విగ్గీ, ఓలా, ఊబర్, జెప్టో వంటి ఆధునిక స్టార్టప్లు ఆశలు రేపుతున్నాయి. వెరసి నేటి యువత ఉద్యోగాలకు బదులు వ్యాపారాల వైపు దృష్టి సారిస్తున్నాయి. గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే ఏ ఉద్యోగం చేద్దాం? గతంలో సగటు భారతీయ విద్యార్థుల ఆలోచన ఇదే. ఇప్పుడు వారి ఆలోచన ధోరణి శరవేగంగా మారుతోంది. ఉద్యోగాలు చేయడం కాదు, వాటిని సృష్టించేందుకు పోటీ పడుతున్నారు. ఏదో ఒక వ్యాపారం చేయాలని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మారాలని ప్రణాళికలు వేసుకుంటున్నారు. డిగ్రీ లేదా అందుకు సమాన కోర్సుల్లో చేరిన వారిలో 14% మంది చదువు పూర్తి కాగానే వ్యాపారాలు చేయాలని ప్రణాళికలు రూపొందించుకున్నారు. గ్లోబల్ యూనివర్సిటీ ఎంటర్‌ప్రెన్యూర్ స్పిరిట్ స్టూడెంట్స్ పేరిట భారతీయ విద్యార్థులపై ఐఐటి మండి చేసిన సర్వే నివేదిక ఇలాంటి పలు ఆసక్తికర అంశాలను వెల్లడించింది. ఈ అంశంలో అంతర్జాతీయ సగటు 15.7% ఉండగా దీనికి చేరువలోనే భారత్ ఉండడం విశేషం. శాంతి స్థాపనకు సహకారం. రష్యా యుక్రెయిన్ యుద్ధం ముగింపుపై మోడీ, పుతిన్తో భేటీ వెల్లడించిన భారత ప్రధాని. నేడు జిన్పింగ్తో సమావేశం. బ్రిక్స్ సదస్సు ప్రారంభం. శాంతియుత మార్గంలో రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని పరిష్కరించుకోవాల్సి ఉందని భారత ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఈ దశగా ఎలాంటి సహకారం కావాలన్నా అందించేందుకు తాము సిద్ధమని చెప్పారు. 2 రోజుల పాటు జరిగే బ్రిక్స్ దేశాల 16వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు రష్యాలోని కజాఖ్స్తాన్కు మంగళవారం చేరుకున్న మోడీ కాసేపటి తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రాంతీయంగా శాంతి, సుస్థిరత సత్వరం నెలకొనేందుకు తాము పూర్తి మద్దతు ఇస్తామని, మానవత్వానికే తొలి ప్రాధాన్యమని చెప్పారు. 3 నెలల్లోనే రెండోసారి తాను రష్యాకు రావడం ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన సమన్వయం, దృఢమైన విశ్వాసాలను ప్రతిబింబిస్తున్నాయి అంటూ పేర్కొన్నారు. ఆయన ఆస్తులు 4.19 కోట్లు, అల్లుళ్ల పేరిట 32 ప్లాట్లు. మాజీ అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డికి ఆదాయానికి మించిన ఆస్తులున్నట్టు గుర్తించిన అనీషా, మార్కెట్ ప్రకారం వాటి విలువ 25 కోట్లని అంచనా. పలు దస్తావేజులు స్వాధీనం. రంగారెడ్డి జిల్లా మాజీ అదనపు కలెక్టర్ ఎంవి భూపాల్ రెడ్డికి ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని అభియోగాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం కేసు నమోదు చేశారు. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు ఎల్బీ నగర్ సమీపంలోని హిందూ అరణ్య గేటెడ్ కమ్యూనిటీలో ఆయన నివాసంలో, మిర్యాలగూడ, సూర్యాపేట్, సాగర్ రింగ్ రోడ్డులోని ఆయన సమీప బంధువుల అనీషా అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. దక్షిణ కొరియా రాజధాని సియోల్లో హాన్ నది ఒడ్డున అలరారుతున్న అభివృద్ధి. 8 లక్ష్యాలతో హాన్ పునరుజ్జీవం. దక్షిణ కొరియా రాజధాని సియోల్కు తలమానికం. పనులన్నీ 2030 వరకు పూర్తయ్యే అవకాశం. ఇక్కడి నీటి శుద్ధి ప్రక్రియకు ఐరాస అవార్డు పరిశీలించిన రాష్ట్ర ప్రతినిధుల బృందం. నీటి మీద తేలియాడే భారీ భవనాలు, చుట్టూ అందమైన పార్కులు, అడుగడుగునా వినోదాన్ని అందించే భారీ కల్చరల్ సెంటర్లు, చుట్టూ కమ్మని ఆహారాన్ని వడ్డించే హోటళ్లు, కళ్ళు చెదిరే ఫౌంటైన్లు, ఆహ్లాదాన్ని పంచే పచ్చదనం, ఇలా ఎన్నెన్నో విశేషాలతో దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరం అలరారుతోంది. ప్రధాన నగరంలోనే 1.2 కోట్ల జనాభా
కలిగిన సియోల్ పర్యాటక వాణిజ్య వ్యాపార రంగాల్లో ప్రపంచంలోని మేటి నగరాలతో పోటీ పడుతుంది. ఈ స్థాయిని అందుకోవడంలో హాన్ నది పునరుజ్జీవ ప్రాజెక్టుకు కీలక స్థానం. వివిధ దేశాల్లోని నగరాల్లో వాటర్ ప్లాంట్లు ఉన్న ఇటీవల కాలంలో బహుముఖ లక్ష్యాలతో అభివృద్ధి చేసిన వాటిలో దీనికి అధిక ప్రాధాన్యం ఉంది. మూసీ పునరుజ్జీవ పథకంలో భాగంగా సియోల్లో పర్యటిస్తున్న తెలంగాణ ప్రభుత్వ బృందం మంగళవారం హాన్ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్లో భాగంగా చేపట్టిన పనులను పరిశీలించి సంబంధిత అధికారులతో చర్చించింది అంటూ ఒక వార్తను చూడొచ్చు. 2 నుండి ఉద్యోగుల పోరుబాట, జనవరి 30 వరకు ఆందోళనలను ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఐకాసా వెల్లడి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 10 నెలలైన ఫలితం శూన్యమని ఆవేదన. 5 డిఏలు పెండింగ్లో చరిత్రలో చూడలేదని విమర్శ. తెలంగాణ వస్తే బతుకులు మారుతాయని విశ్వసించాం, జీతభత్యాలు పెండింగ్లో పడతాయని అనుకోలేదు. మా సమస్యలు తీరుస్తామని ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 10 నెలలైనా పరిష్కరించలేదు. అందుకే ఉద్యమ బాట పట్టక తప్పడం లేదు అని తెలంగాణ ఉద్యోగుల ఐకాసా సమావేశం ప్రకటించింది. టీఎన్జీఓ కేంద్ర కార్యాలయంలో మంగళవారం 206 ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల కార్మిక సంఘాలతో కూడిన టీజీఈ జాక్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కారుతో ఢీకొట్టి కత్తితో పొడిచి జీవన్ రెడ్డి అనుచరుడి దారుణ హత్య, పాత కక్షలతో యువకుడి ఘాతుకం. జగిత్యాల జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత. సొంత పార్టీపై ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలతో రాజకీయ దుమారం. ఇక్కడ ఫైల్ ఫోటో మృతుడు గంగారెడ్డి, ఇక్కడ నిందితుడు సంతోష్ ఫోటోలు చూడొచ్చు. జగిత్యాల జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, శాసన మండలి సభ్యుడు టి జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు మారు గంగారెడ్డి మంగళవారం దారుణ హత్యకు గురయ్యారు. జగిత్యాల గ్రామీణ మండల జాబితాపూర్కు చెందిన గంగారెడ్డి మంగళవారం ఉదయం 8 గంటలకు గ్రామంలోని బస్టాండ్ వద్ద హోటల్లో టీ తాగి ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరారు. అదే గ్రామానికి చెందిన బత్తిని సంతోష్ అనే యువకుడు వెనుక నుండి కారుతో ఆయన ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. వెంటనే వాహనం దిగి కత్తితో గంగారెడ్డిని విచక్షణారహితంగా పొడిచి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న గంగారెడ్డిని కుటుంబీకులు, బంధువులు జగిత్యాల జిల్లా ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఇంతలో నిందితుడు సంతోష్ జగిత్యాల గ్రామీణ ఠాణాకు వచ్చి లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. జాతీయ రహదారిపై జీవన్ రెడ్డి ధర్నా. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హుటాహుటిన ఆసుపత్రికి వచ్చారు. గంగారెడ్డి మృతదేహాన్ని చూసి చెలించిపోయారు. పార్టీ నాయకులతో కలిసి పాత బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపైకి చేరుకొని ధర్నాకు దిగారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే జగిత్యాలలో మాత్రం భరాసా రాజ్యమేలుతుంది. కాంగ్రెస్ పాలనలో ఆ పార్టీ నాయకులే హత్యకు గురవుతున్నారు. ఫిరాయింపులతో పార్టీలోకి వచ్చిన నాయకుల వల్లే గంగారెడ్డి హత్య జరిగింది. కాంగ్రెస్కు ఫిరాయింపు నాయకులు అవసరమా? ఈ హత్యకు పోలీసుల వైఫల్యమే కారణం అని తీవ్ర ఆగ్రహం ప్రదర్శించారు. కాంగ్రెస్ నాయకులు, జాబితాపూర్ గ్రామస్తులు, పోలీసులు స్థానిక ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా చేరుకొని జీవన్ రెడ్డితో కలిసి రహదారిపై బైఠాయించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎస్పీ అశోక్ కుమార్ అక్కడికి వచ్చి ఎమ్మెల్సీ విప్లతో మాట్లాడారు. హత్యకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విమర్శించారు. అసలేం జరిగిందంటే గంగారెడ్డి భార్య లక్ష్మి పోలీసు ఫిర్యాదు మేరకు గంగారెడ్డి మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా కొనసాగుతున్నారు. గతంలో జాబితాపూర్ ఎంపీటీసీ సభ్యుడిగాను పనిచేశారు. అదే గ్రామానికి చెందిన బత్తిని సంతోష్ ముంబైలో కొంతకాలం ఉండి 3 ఏళ్ల క్రితం తిరిగి వచ్చాడు. గత ఎన్నికల సమయంలో
బారాసాలో క్రియాశీలకంగా పనిచేశాడు. అతని తండ్రి లచ్చన్న, పెదనాన్న మత్తయ్య మధ్య కొన్నేళ్లుగా భూ వివాదం ఉంది. ఈ పంచాయతీలో గంగారెడ్డి ముత్తయ్య వైపు ఉండి పరిష్కరించేందుకు ప్రయత్నించారు. అప్పటి నుండి ఆయనపై సంతోష్ కోపం పెంచుకున్నాడు. ఇవి కాకుండా సంతోష్పై ఓ హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు ఉన్నాయి. వీటి విషయంలో గంగారెడ్డిపై అనుమానంతో మరింత కోపం పెంచుకున్నాడు. గ్రామంలోని వాట్సాప్ గ్రూపుల్లో కొద్ది రోజుల క్రితం ఆయన్ను చంపుతానంటూ పోస్టింగ్లు పెట్టాడు. దీంతో తనకు ప్రాణభయం ఉందని గంగారెడ్డి పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇంతలోనే మంగళవారం కిరాతకంగా హత్యకు గురయ్యారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో మావోయిస్టుల యోగక్షేమాలపై గందరగోళం. అబూజ్మడ్ను భద్రతా బలగాలు చుట్టుముట్టడంతో ఆందోళన. కేంద్ర నాయకత్వంలో 11 మంది తెలుగువారే. నలువైపులా కమ్ముకొస్తున్న భద్రతా బలగాల నుండి తప్పించుకునేందుకు మావోయిస్టుల అగ్రనేత నాయకత్వం వ్యూహాలు పన్నుతోంది. ఉనికి కాపాడుకునేందుకు ఎవరికి వారు తలో దిక్కు చూసుకుంటున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. తాము ఎక్కడున్నామో ఎవరికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకుండటంతో మిగతా క్యాడర్లో కొంత గందరగోళం నెలకొన్నట్లు తెలుస్తుంది. అసలు ఎందుకు అగ్రనేతలు సురక్షితంగా ఉన్నారన్న దానిపై స్పష్టత లేదని, ఇది మరింత అయోమయానికి దారితీస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మావోయిస్టులకు పెట్టని కోటలా ఉన్న ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంపై భద్రతా బలగాలు పట్టుబిగిస్తున్న విషయం తెలిసిందే. ఇంతకాలం దుర్భేర్యంగా ఉన్న అబూజ్మడ్ను కేంద్ర బలగాలు చుట్టుముట్టాయి. నలువైపుల నుండి చొచ్చుకొస్తుండడంతో తలదాచుకోవడం కూడా అగ్రనాయకత్వానికి సవాలుగా మారింది. ఈ ఏడాది 9 నెలల్లో 1765 మంది మావోయిస్టులు అరెస్టు కావడమో, లొంగిపోవడమో, ఎన్కౌంటర్లో చనిపోవడమో జరిగింది. మొత్తం మావోయిస్టుల సంఖ్యలో ఇది సగానికంటే ఎక్కువని విశ్లేషకుల అభిప్రాయం. మిగిలిన వారిలో అగ్రనాయకులు 10ల సంఖ్యలో మాత్రమే ఉంటారు. వీరంతా వయసు పైబడిన వారే కావడంతో భద్రతా బలగాల కళ్ళు పడకుండా తప్పించుకోవడం సమస్యగా మారింది. ముఖ్యంగా అగ్రనాయకత్వంలో ఎక్కువ మంది తెలుగువారే. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి సంబాళ్ళ కేశవరావు అలియాస్ బసవరాజ్ తెలుగు వ్యక్తే అంటూ ఒక వార్త చూడవచ్చు. ఇక పల్లె ముంగిటికే సమస్త పౌర సేవలు సిటిజన్ చార్టర్ 2.0 అమలుకు కేంద్ర ప్రభుత్వ సన్నాహాలు. రాష్ట్ర సమాయత్తం. పల్లె ప్రజలకు సమస్త సేవలు అందించేందుకు సిటిజన్ చార్టర్ 2.0 ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ప్రజలకు నిర్ణీత వ్యవధిలో సేవలు అందించడం, వారి ఫిర్యాదులను పరిష్కరించడం దీనికి లక్ష్యం. 6,40,930 గ్రామ పంచాయతీల్లో అమలుకు కేంద్రం సన్నద్ధమవుతుంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధం చేస్తుంది. దేశంలో 1997లో తొలిసారి సిటిజన్ చార్టర్ మొదలైంది. దీని ద్వారా నిర్ణీత వ్యవధిలో పౌర సేవలు అందించే విధానం అమల్లోకి వచ్చింది. నగరాలు, పట్టణాలతో పోలిస్తే పల్లెలకు సరైన సేవ అందడం లేదని కేంద్ర ప్రభుత్వం గుర్తించి సాంకేతిక విస్తరించిన గ్రామ పంచాయతీలు దాన్ని అందిపుచ్చుకోవడం లేదు. మొత్తం పౌర సేవల్లో 28% ఆన్లైన్లో అందుతుండగా 72% ఆఫ్లైన్లో ఉన్నాయి. రుసుములు, చెల్లింపులు, ధృవీకరణ పత్రాలు తదితరుల కోసం పల్లెవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పల్లె ముంగిటకు అంటూ ఒక వార్తను చూడవచ్చు. గరల గోదావరి. స్వచ్ఛమైన నీటితో గలగల పారే గోదావరి కాలుష్య కోరల్లో చిక్కుకుంటుంది. పారిశ్రామిక, రసాయన, మరుగు వ్యర్థాలు కలుస్తుండటంతో నీటిపై భారీ స్థాయిలో నురుగు తెట్లు ఏర్పడుతున్నది. జయశంకర్ భూపారపల్లి జిల్లా మహదేవ్ మండలం అన్నావరం వద్ద గోదావరిపై నిర్మించిన సరస్వతి బ్యారేజీ వద్ద గత 2-3 రోజులుగా మంచును తలపిస్తున్న కాలువ నురుగు తెట్లను చూసి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదని చెబుతున్నారు.
ఇక్కడ ఇన్సైట్లో ఈ ఫోటోను చూడవచ్చు. ఇక వెలుగు దినపత్రికలోని వార్తలు చూస్తే, రష్యా పర్యటనలో ప్రధాని మోడీ 16 బ్రిక్స్ సమిట్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం రష్యా వెళ్లారు. మధ్యాహ్నం కజాన్ సిటీకి చేరుకున్న మోడీకి రష్యన్లతో పాటు అక్కడి ఇండియన్లు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో మోడీ భేటీ అయ్యారు. సమావేశం తర్వాత ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు. రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి కోసం ఇండియా పూర్తిగా సహకరిస్తుందని మోడీ హామీ ఇచ్చారు. సమస్యను శాంతియుతంగానే పరిష్కరించుకోవాలి అని సూచించారు. స్మాల్ మిడ్ క్యాప్ షేర్లు డమాల్. ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద 9.19 లక్షల కోట్లు ఆవిరి. ఎఫ్ఐఐల అమ్మకాలే ప్రధాన కారణం. సెన్సెక్స్ 930, నిఫ్టీ 309 పాయింట్లు డౌన్. మన స్టాక్ మార్కెట్ మంగళవారం భారీగా నష్టపోయాయి. అమ్మకాల ఒత్తిడి, విదేశీ పెట్టుబడులు పెద్ద ఎత్తున తరలి వెళ్లడంతో స్మాల్ మిడ్ క్యాప్ షేర్లు కుప్పకూలాయి. సెన్సెక్స్ 930 పాయింట్లు పడి 80,220 వద్ద, నిఫ్టీ 309 పాయింట్లు పడి 24,472 వద్ద క్లోజ్ అయ్యాయి. మంగళవారం ఒక్కరోజే ఇన్వెస్టర్లు 9.19 లక్షల కోట్లు నష్టపోయారు. సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాలు మెప్పించకపోవడం, గ్లోబల్ మార్కెట్లో బలహీనత ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయని, పెరుగుతున్న యుఎస్ బాండ్ల ఈల్టులు, చైనా పాలసీ వంటి చర్యల విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులకు వెనక్కి తీసుకోవడానికి కారణమని అనలిస్టులు చెప్తున్నారు. ఎఫ్ఐఐలు సోమవారం 2,261.8 కోట్లు, మంగళవారం 3,978 కోట్లు విలువైన షేర్లను అమ్ముకున్నారు. ఈ నెలలో ఇప్పటి వరకు విదేశీ ఇన్వెస్టర్లు ఏకంగా 86,367 కోట్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. దేశీయంగా సంస్థాగత ఇన్వెస్టర్లు మంగళవారం 5,859 కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. 2 రోజుల్లో తుఫాన్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గురువారం నాటికి తుఫాన్గా మారనుంది. శుక్రవారం తీవ్ర తుఫాన్గా బలపడనుంది. దీనికి దానాగా పేరు పెట్టారు. అయితే ఈ తుఫాన్ వల్ల తెలంగాణపై ప్రభావం ఉండదని వాతావరణ శాఖ వెల్లడించింది. నేవీ అమ్ముల పొదిలోకి ఎస్ఎస్బిఎన్ అరిగాట్. భారత నేవీ అమ్ముల పొదిలోకి మరో బ్రహ్మాస్త్రం చేరింది. దేశ తొలి బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ కలిగిన 4వ న్యూక్లియర్ సబ్మెరైన్ అరిగాట్ ఇండియన్ నేవీ ఆవిష్కరించింది. కాళేశ్వరం కమిషన్ ముందుకు ఐఏఎస్లు, మాజీ సిఎస్ సెక్రటరీలను ఓపెన్ కోర్టుకు పిలవాలని యోచన. సమన్లు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న జ్యుడిషియల్ కమిషన్ ప్రాజెక్టు అనుమతులను, హై పవర్ కమిటీ మీటింగు, కార్పొరేషన్ వివరాలపై ఎంక్వైరీ. ఇవాల్టి నుండి కమిషన్ ఓపెన్ కోర్ట్. మరో 7 ఇంజనీర్ల విచారణ. కాగ్, ఎన్డిఎస్ఏ విజిలెన్స్ రిపోర్ట్లపై ఆరా తీసిన కమిషన్ కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు అకౌంట్లను విచారించే ఛాన్స్. సబ్ కాంట్రాక్టర్ల వ్యవస్థపై దృష్టి. అవసరమైతే లీడర్లు విచారణకు. మేడిగడ్డ కుంగుబాటుపై కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ను స్పీడప్ చేసింది. ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లోనూ టెక్నికల్ అంశాలకు సంబంధించిన విచారణను పూర్తి చేయాలని భావిస్తున్నది. బుధవారం నుండి విచారణ పునఃప్రారంభించి ఈ నెల 29 వరకు టెక్నికల్ అంశాల విచారణ పూర్తి చేయాలని యోచిస్తున్నది. ఆ తర్వాత చివరి దశలో ఆర్థిక అంశాలపై ఓపెన్ కోర్టు విచారణ చేపట్టాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. టెక్నికల్ అంశాల్లో ఇప్పటికే పలువురు ఇంజనీర్లను ఓపెన్ కోర్టు ద్వారా క్రాస్ ఎగ్జామిన్ చేసిన కమిషన్ ఇప్పుడు మిగిలిన ఇంజనీర్లను, ఆఫీసర్లతో పాటు ఇప్పటికే ఓపెన్ కోర్టులో విచారణ ఎదుర్కొంటున్న అధికారులను మరోసారి ఎంక్వైరీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎన్ఐసి చేతికి ధరణి. కేంద్ర ప్రభుత్వ సంస్థకు అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వం 3 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యత. పనితీరు బాగుంటే మరో 2 ఏళ్లు పెంపు. ఈ నెల 29తో ముగియనున్న ప్రస్తుత కంపెనీ అగ్రిమెంట్
టెరాసిస్ చెర నుంచి బయటపడ్డ పోర్టల్. ధరణి పోర్టల్ ఎట్టకేలకు విదేశీ కంపెనీ టెరాసిస్ చెరవీడింది. ఈ పోర్టల్ను కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్స్కు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 71 లక్షల మంది రైతులకు చెందిన 1.56 కోట్ల ఎకరాల భూ రికార్డుల నిర్వహణను గత ప్రభుత్వం విదేశీ కంపెనీకి అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ధరణి పోర్టల్ను సమూలంగా ప్రక్షాళన చేస్తామని, పోర్టల్ పేరును భూమాతగా మారుస్తామని, ధరణి పోర్టల్ను ప్రభుత్వమే నిర్ణయిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోనూ హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా తాజాగా టెరాసిస్ను తప్పిస్తూ ఎల్ఐసికి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయంపై రైతులు, రైతు సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక వాయనాడ్ వెళ్ళిన సీఎం, డిప్యూటీ సీఎం నేడు ప్రియాంక నామినేషన్ కార్యక్రమానికి హాజరు. ఫోర్త్ సిటీలో ఫ్యాషన్ వర్సిటీ సియోల్ యాంగ్ వన్ కార్పొరేషన్ చైర్మన్తో మంత్రులు పొంగులేటి, పొన్నం చర్చలు. 20 ఎకరాలు కేటాయింపుపై సమాలోచనలు. కేఎంటీపీలో యాంగ్ వన్ టెక్స్టైల్ యూనిట్లపైన డిస్కషన్. మామునూరు ఎయిర్ స్ట్రిప్ను ఏడాదిన్నరలో అందుబాటులోకి తెస్తామని హామీ. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడి హత్య. కారుతో గుద్ది కత్తితో పొడిచిన హంతకుడు. జగిత్యాల జిల్లా జాబితాపూర్లో ఘటన. హతుడు గంగాధర్ రెడ్డి, కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీటీసీ. ఘటనపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి శ్రీధర్ బాబు ఆరా. పోలీసుల అదుపులో అనుమానితుడు సంతోష్. రహదారులపై భారీగా పోలీసుల మోహరింపు. పార్టీ శ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయించిన జీవన్ రెడ్డి. కాంగ్రెస్ ముసుగులో బీఆర్ఎస్ దౌర్జన్యం. జీవన్ రెడ్డి హత్య వెనుక పోలీసుల నిర్లక్ష్యం ఉందని ఆరోపణలు. కామన్వెల్త్ నుండి హాకీ, రెజ్లింగ్ అవుట్. కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇండియాకు ఖచ్చితంగా పతకాలు వచ్చే హాకీ, రెజ్లింగ్, బ్యాడ్మింటన్, షూటింగ్, టేబుల్ టెన్నిస్, స్క్వాష్, ట్రైథ్లాన్ వంటి 10 కీలక అంశాలు 2024 గ్లాస్గో గేమ్స్ రోస్టర్ నుంచి తప్పించింది. హైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్జీఓవి ఆఫీసులో మీడియాతో మాట్లాడుతున్న ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు పెండింగ్ డిఏలు కోసం ఉద్యోగుల పోరుబాట. వచ్చే నెల 2 నుండి జనవరి వరకు ఆందోళనలు నిర్వహిస్తామని జేఏసీ ప్రకటన. ఉద్యోగుల జేఏసీని సీఎం చర్చలకు పిలవాలి. వచ్చే కేబినెట్ మీటింగ్లో పెండింగ్ డిఏలను ప్రకటించాలి. ఆర్థిక భారం లేని సమస్యలను పరిష్కరించాలి అని డిమాండ్. సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు చేపట్టాలని ఉద్యోగుల జేఏసీ నిర్ణయించింది. వచ్చే నెల 2 నుంచి జనవరి వరకు ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. మంగళవారం హైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్జీఓ ఆఫీసులో 206 సంఘాలతో కూడిన జేఏసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. మీటింగ్ అనంతరం జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ మీడియాతో మాట్లాడారు. వచ్చే కేబినెట్ మీటింగ్లో పెండింగ్ డిఏలను ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యవసాయ శాఖలో డిజిటల్ వార్. 163 మంది ఏఈఓలపై సస్పెన్షన్. యాప్ డౌన్లోడ్ చేసి డిజిటల్ సర్వే చేయకపోవడమే కారణం. సస్పెన్షన్ ఎత్తివేత వరకు విధులకు హాజరు కాబోమని ఏఈలు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల లీవ్ లెటర్లు. కమిషనరేట్ ఎదుట ఆందోళన. అగ్రికల్చర్ సెక్రటరీ రఘునందన్ రావుకు వ్యతిరేకంగా నినాదాలు అంటూ ఒక వార్త చూడు. ఇక నమస్తే తెలంగాణ దినపత్రికలోని వార్తలు చూద్దాం. ఎట్లుండే తెలంగాణ ఎటుపాయే. కేసీఆర్ దూరదృష్టి. తెలంగాణ పరుపుష్టి. అద్భుత క్రమశిక్షణతో ఆర్థిక నిర్వహణ. సూచీల్లో రాష్ట్రం అగ్రభాగాన అంటూ ఒక వార్తా కథనం చూడవచ్చు. కేసీఆర్ పాలనలో తెలంగాణ బంగారు తునక అయ్యింది. ఇక్కడ ఎకరం కొనాలంటే ఆంధ్రలో 10 ఎకరాలు అమ్ముకోవాలని పొరుగు రాష్ట్రాలే ఆశ్చర్యపోయిన సందర్భాలు కోకొల్లలు. హైదరాబాద్ విశ్వనగరంగా ఎదిగింది. భూమి విలువ పెరిగింది. కానీ గత 10 నెలల్లో రియాలిటీ రంగం నేలకు
ఖర్చుకుపోయింది. స్థలాలు కొనేవారు అమ్మేవారు లేరు. ప్రాజెక్టులు ఆగిపోయాయి. ఆదాయం పడిపోయింది. సమైక్య ఏలుబడిలో పడావుపడిన తెలంగాణ 10 ఏళ్లలో అన్నపూర్ణగా ఎదిగింది. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నంబర్ 1గా నిలిచింది. ఇక్కడి సాగు విధానాలు, రైతు పథకాలు దేశానికే మోడల్గా నిలిచాయి. మరి నేడు విత్తనాల కోసం క్యూలు, ఎరువుల కోసం ఎదురుచూపులు, భరోసా లేదు, బీమా అందదు, రుణమాఫీ పూర్తి కాదు, పంట పోతే పరిహారం రాదు, దిగుబడి వస్తే కొనే దిక్కు లేదు. కేసీఆర్ ప్రభుత్వం విధానాలు, ఆర్థిక క్రమశిక్షణ, వనరులు సద్వినియోగంతో సుసంపన్న రాష్ట్రంగా ఎదిగింది. జీడిపి వృద్ధి రేటులో దేశంలోనే టాప్గా నిలిచింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో వృద్ధి మందగించింది. పైగా 75,000 కోట్ల అప్పు చేసి సర్కార్ బకాయి చెల్లించింది లేదు, కొత్త ప్రాజెక్టులు కట్టింది లేదు అంటూ ఒక వార్తను మనం చూడవచ్చు. అంబేద్కర్కు అడ్డుగోడ, ట్యాంక్ బండ్ విగ్రహం చుట్టూ 7 అడుగుల గోడ. ఏండ్లుగా ఇక్కడ నిరసన తెలుపుతున్న పీడిత వర్గాలు, ఆ ప్రశ్నించే గొంతులను నొక్కేయడానికే చక్రబంధం. ప్రజా సంఘాల ఆగ్రహం. అర్ధరాత్రి గోడ కూల్చివేత. నవ్వు పోతురుగాక నాకేటి సిగ్గు అన్న చందనగా ఉంది రేవంత్ సర్కార్ తీరు. ఓపైపు నిరుపేదల గూడు కూలుస్తూ వారి బతుకులను రోడ్డు పాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కోట్ల మంది భారతీయుల ఆరాధ్యుడు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ఎస్ అంబేద్కర్ విగ్రహంతో చెరగాటమాడేందుకు ప్రయత్నిస్తున్నది అన్న ఒక వార్త చూడొచ్చు. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ సర్కిల్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గరకు ఎవరు వెళ్లకుండా చుట్టూ 7 అడుగుల ఎత్తుగోడను నిర్మించిన రేవంత్ రెడ్డి సర్కార్ అంటూ ఇక్కడ ఫోటో చూడొచ్చు. ఏఈఓలపై వేటు, సస్పెన్షన్ నిరసిస్తూ మంగళవారం రాత్రి వ్యవసాయ కమిషనర్ కార్యాలయం వద్ద ఏఈఓలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా తీసుకోకుండా కారెక్కి వెళ్ళిపోతున్న వ్యవసాయ కమిషనర్ బి గోపి 165 మంది సస్పెండ్ చేస్తూ సర్కార్ ఆదేశం. తీవ్ర చర్యలకు దిగిన రాష్ట్ర వ్యవసాయ శాఖ డిజిటల్ క్రాప్ సర్వే చేయకపోవడంతో చర్యలు, రైతు బీమాను సాకుగా చూపుతూ ఉత్తర్వులు, మూకమ్ముడిగా సస్పెన్షన్లపై ఏఈఓల తీవ్ర ఆగ్రహం, ప్రభుత్వ వేధింపులపై పోరాడుతామని హెచ్చరికలు, డిజిటల్ క్రాప్ సర్వే చేసే ప్రసక్తే లేదని స్పష్టీకరణ. నేటి నుండి సెలవుల్లోకి 2,600 మంది ఏఈఓలు. ఉద్యోగులను భయపెట్టేందుకేనా కేంద్రం రుద్దిన డిజిటల్ క్రాప్ సర్వే చేయలేమంటూ ఏఈఓలు కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అయితే అకస్మాత్తుగా మంగళవారం మధ్యాహ్నం రేవంత్ ప్రభుత్వం వారిపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ టైమింగ్ వెనుక ఒక మర్మం దాగి ఉన్నది. అదేమిటంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు జేసీ తమ డిమాండ్ల సాధన కోసం మంగళవారం ఉదయం తమ కార్యాచరణను ప్రకటించింది. ఇది జరిగిన కొన్ని గంటలకే ఏఈఓలపై వేటు వేయడం, ప్రతిరోజు వందల సంఖ్యలో సస్పెన్షన్లు చేయాలని నిర్ణయించడం, మిగతా ఉద్యోగులను, ఉద్యోగ సంఘాలను బెదిరించి భయపెట్టడానికేనా అంటూ ఒక వార్తను చూడవచ్చు. ఏది శాంతి భద్రత ఎక్కడ? ఈ కాంగ్రెస్కో దండం, ఇట్లాంటి పార్టీలో ఇక ఉండలేను అంటున్న జీవన్ రెడ్డి. ఇదేం పాలన? అసలు లా అండ్ ఆర్డర్ ఉన్నదా? ప్రాణహాని ఉన్నదన్న పోలీసులు పట్టించుకోరా? కాంగ్రెస్లను కాంగ్రెస్ పార్టీయే చంపుతున్నది. నా అనుచరుడిని చంపిటండు నన్ను చంపినట్టే. కేసులు నోటితో పోలీసులకు స్నేహమైంది. పార్టీ ఫిరాయింపుల వల్లే కార్యకర్తల హత్యలు. రాహుల్ చెప్తున్నదేంది? ఈ ఫిరాయింపులేంది? అధికారం కాదు, నైతిక విలువలు ముఖ్యం. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం, మనస్తాపం. హత్య జరిగిందని చెప్తే 4 గంటల తర్వాత వస్తావా అంటూ విప్ లక్ష్మణ్పై మండిపాటు. 40 ఏండ్లు సేవకు మంచి బహుమతి ఇచ్చిండ్రు, ఫోన్ చేసిన టీపీసీసీ చీఫ్తో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అంటూ ఒక వార్తను చూడొచ్చు. అదాని తొండి, ఉపాధికి గడ్డి. కులవృత్తుల మెడపై అదాని కత్తి. సిరిపురం నేతకు ఇక వలపోత. ఉరితాళ్ళు, గౌడన్నల మోకులు, మూలకు మత్స్యకారుల వలలు. గొల్లకురుమల గోడు పట్టేదెవరికి? కంపెనీ పెట్టాక వచ్చేది 90 కొలువులే. అధపాతాళానికి భూముల రేట్లు. స్థానికులకు తీరని ఆవేదన.
పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతాయి. చమురు సరఫరాల్లో ఎటువంటి కొరత లేదు. కావలసిన దానికన్నా ఎక్కువ అందుబాటులో ఉంది. బ్రెజిల్, గయానా వంటి దేశాల నుండి క్రూడ్ ఆయిల్ సరఫరా పెరిగింది. ధరల పెరుగుదలపై అవాస్తవాలను నమ్మొద్దు. కేంద్ర పెట్రోలియ శాఖ మంత్రి హర్దీప్ సింగ్. మహారాష్ట్రలో ప్రచారాస్త్రాలుగా తెలంగాణ స్కీమ్స్ విజయం సాధించేందుకు ఏఐసిసి ప్లాన్. విస్తృతంగా పబ్లిసిటీ చేసేందుకు ఇక్కడి నుండి నేతలు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి ఇప్పటికే 3 మంత్రులకు అబ్జర్వర్ బాధ్యతలు. సరిహద్దు జిల్లాల్లో క్యాంపెయిన్కు మంత్రులు, ఎమ్మెల్యేలు. జార్ఖండ్ ఎన్నికలకు సైతం కొందరు వెళ్లేలా లిస్టు. హెచ్ఎండిఏపై రియల్టర్లు ఆగ్రహం. 548 లేఅవుట్లు అక్రమాలపై ఆరా. నిషేధిత రిజిస్ట్రేషన్లకు అందని ఆర్డర్. అధికారం లేకున్నా 22A1E నమోదు. ఇప్పటికే పడిపోయిన ప్లాట్ల అమ్మకాలు. ఇక ఫోన్ నంబర్ లేకుండానే చాటింగ్. యూజర్ నేమ్ ఉపయోగించి మెసేజ్లు. త్వరలో వాట్సాప్లో కొత్త ఫీచర్. అసెంబ్లీ, కౌన్సిల్ ఒకే చోట. పార్లమెంట్ సెంట్రల్ హాల్ తరహాలో 49 కోట్లతో అసెంబ్లీ భవనం రెనోవేషన్. మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు. జనవరిలోగా పనులు పూర్తి చేయాలని ఆదేశం. పార్కింగ్, సెక్యూరిటీ సిబ్బందికి ప్రత్యేక గదులు. టన్నెల్లో రై బేగంపేట ఎయిర్పోర్టు కాంపౌండ్ వాల్ నుండి బోయిన్పల్లి మార్గంలో 600 మీటర్ల పొడవు నిర్మాణం. ప్యారడైజ్ నుంచి సుచిత్ర వరకు ఎలివేటెడ్ కారిడార్. జేబీఎస్ నుంచి హకీంపేట వరకు మరొకటి. సివిల్ వర్క్స్ భూసేకరణకు 4000 కోట్ల అంచనా. ప్రణాళికలు సిద్ధం చేస్తున్న హెచ్ఎండిఏ. డిపిఆర్ బాధ్యతలు ఆర్వి అసోసియేట్స్కు. త్వరలోనే సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు ఎలివేటర్ కారిడార్లు నిర్మించేందుకు హెచ్ఎండిఏ సిద్ధమైంది. ప్యారడైజ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు, జేబీఎస్ నుంచి హకీంపేట వరకు రిస్క్ లేని జర్నీ కోసం ఈ కారిడార్లు నిర్మించబోతున్నారు. కాగా ప్యారడైజర్ నుంచి సుచిత్ర వరకు నిర్మిస్తున్న కారిడార్లో బేగంపేట్ ఎయిర్పోర్ట్ కాంపౌండ్ వాల్ను ఆనుకొని 600 మీటర్ల టర్మినల్ నిర్మిస్తున్నారు అంటూ ఒక వార్తను చూడొచ్చు. ములుగులో 350కి పైగానే నకిలీ పోడు పట్టాలు. గిరిజనులను నమ్మించి కోట్లు వసూలు చేసిన దళారులు రుణం కోసం బ్యాంకుకు వెళ్లడంతో వెలుగులోకి. కలెక్టర్ సహా ఎఫ్ఆర్ఓ, డిఎఫ్ఓ సంతకాలు ఫోర్జరీ. బీఆర్ఎస్ హయాంలోనే వ్యవహారం. బాధ్యులపై చర్యలు తీసుకుంటామంటున్న ములుగు ఎఫ్ఆర్ఓ. మరో 79 విమానాలకు బాంబు బెదిరింపులు. ఒక్కరోజే 50 ప్రధానంగా అంతర్జాతీయ ఫ్లైట్లకు. వారంలో 169 విమానాలకు బెదిరింపు కాల్స్. ఢిల్లీ పోలీసుల దర్యాప్తు. 8 ఎఫ్ఐఆర్లు నమోదు. దేశవ్యాప్తంగా సిఆర్పిఎఫ్ స్కూళ్లకు బెదిరింపులు. ఈ తరహాలో మెయిళ్లపై కేంద్ర సంస్థల దర్యాప్తు. బెంగళూరు, వారణాసి విమానం శంషాబాద్లో అత్యవసర ల్యాండింగ్. ఈ సమయంలో దిగాల్సినవి విజయవాడకు. ఢిల్లీ, హైదరాబాద్ సర్వీసు 45 నిమిషాలు గాల్లోనే. ఇదే విమానంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.